హలో గైస్! ఈ వీడియో స్కాలర్‌షిప్ గురించయితే కాదు. ఏంటంటే అంతకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు స్కాలర్‌షిప్స్ ఆల్రెడీ వస్తున్నాయి గదా! దాంతో పాటు మీకు గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఇంకా అదర్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని ఉంటది. చాలామంది ప్రైవేట్ కోచింగెస్ తీసుకుంటూ ఉంటారు గదా! ఆ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంటది. ఈవెన్ మీకు సెపరేట్ కాలేజ్ స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయినప్పటికీ గూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టూడెంట్స్ ఎవరైతే ఈ జాబ్స్‌కి జేఈఈ గాని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్. జేఈఈ గాని అంటే జేఈఈకి ప్రిపేర్ అవుతూ కోచింగ్ సెంటర్స్‌లో వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ తీసుకోనండి. నీట్‌కి ప్రిపేర్ అవుతూ అడ్మిషన్ తీసుకోండి. క్లాట్ అంటే లా ఎగ్జామ్స్‌కి సంబంధించిన క్లాట్‌కి గాని ప్రిపేర్ అవుతూ కోచింగ్ సెంటర్స్‌లో ఎన్‌డీఏ గాని నాన్ కమిషన్డ్ మిలిటరీ ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించిందనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఎన్‌డీఏ గాని, నాన్ కమిషన్డ్ మిలిటరీ ర్యాంక్స్ గాని, సీఏసీపీటీ గాని, ఇంకా బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కి సంబంధించి కోచింగ్ సెంటర్‌లో ఈ అకాడమిక్ ఇయర్ కోచింగ్ సెంటర్‌లో అడ్మిషన్ అయ్యుంటారు గదా! అదేవిధంగా ఇన్సూరెన్స్‌కి సంబంధించి, పీఎస్యూకి సంబంధించి, ఎస్ఎస్‌సి తెలిసుంటది గదా! ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్‌సి, సీజీఎల్, ఆర్ఆర్‌బీ, స్టేట్ అండ్ సెంట్రల్ పోలీస్ ఎక్సెట్రా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ వాళ్ళు కోచింగ్ సెంటర్‌లో ఏదైనా తీసుకుంటారు గదా! వాళ్ళనేది ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ అవుతారనమాట. అప్లై చేసుకుంటే గనుక మీరు సెలెక్ట్ అయితే మీకు అప్ టు 1,20,000 రూపీస్ అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ 1,20,000 రూపీస్ అంటే అప్ టు అంటే మీరు ఏ కోర్స్ తీసుకున్నారో ఆ కోర్స్ తగ్గట్టు అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంత అమౌంట్. ఓకేనా? అదేవిధంగా అదర్ బెనిఫిట్స్ ఏంటంటే స్టైఫండ్ కూడా ఇస్తారు. కోచింగ్ ఫీజు కాకోకుండా స్టైఫండ్ అనేది కూడా ఇస్తారనమాట. స్టూడెంట్స్ ఎవరైతే కోచింగ్ ప్యారలల్‌గా మీరు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా, పీజీ చదువుతున్నా ఒక ఏజ్ ఉంటది. 45 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట ఏజు. వాళ్ళు ప్యారలల్‌గా ఒకవేళ లేకోకున్నప్పటికీ గానీ, మినిమమ్ అట్‌లీస్ట్ మీరు 12థ్ క్లాస్ కంప్లీట్ చేసుండాలి. 12థ్ క్లాస్ కంప్లీట్ చేసి ఏదైనా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటే గనక, ఒకవేళ 12థ్ క్లాస్ కంప్లీట్ అయ్యుండి మీకు ఏజ్ ఒక 30 అలాగుంటది. గవర్నమెంట్ జాబ్‌కి ఏదైనా ప్రిపేర్ అవుతుంటారు. కోచింగ్ సెంటర్ తీసుకుంటారు. ఆ కోచింగ్ సెంటర్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి డీటెయిల్ ప్రూఫ్స్ ఉంటాయి కదా! ఆల్రెడీ మీరు తీసుకొని మొత్తం ఫీజు కంప్లీట్ చేసినప్పటికి మీరు సెలెక్ట్ అయితే ఆ అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో అమౌంట్ మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్టైఫండ్ ఇవ్వరు. ఎందుకంటే మీరు స్టైఫండ్ అనేది ఎవరికంటే లోకల్, నాన్ లోకల్ వాళ్ళకి సంబంధించి ఇస్తారనమాట. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అంటే ట్రాన్స్‌పోర్ట్ ఫీజ్ ఉంటుంది గదండీ! అదనమాట. అట్‌లీస్ట్ మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే అది గూడా ఇస్తారు. ఆ యొక్క డీటెయిల్స్ బట్టి ఉంటదనమాట. బట్ ఇక్కడైతే వీళ్ళు ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకొని ఫీజ్ మొత్తం కంప్లీట్ చేసి ఉంటే ఆల్రెడీ ఇంగ ప్రెజెంట్ ఫీజ్ కంప్లీట్ చేసుంటే మొత్తం ఫీజ్ 100% మీరు ఫీజ్ పే చేసుంటే వీళ్ళు మొత్తం అమౌంట్ ఇస్తారు. ఇంకా మీరు ప్రెజెంట్ ఆ ఇన్‌స్టిట్యూషన్‌లోనే చదువుతూ ఉంటుంటే గనక ఆ మినిమమ్ క్రైటీరియా అంతా ఉంటది. వీళ్ళు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారులెండి. ఓకేనా? ఇప్పుడు ఇక బీటెక్ చదువుతుంటారు. కొంతమంది పీజీ చేస్తుంటారు. ప్యారలల్‌గా వాళ్ళు ప్రైవేట్ కోచింగ్‌లో అమౌంట్ పే చేసి వాళ్ళు బ్యాంకింగ్ గాని, ఇన్సూరెన్స్ గాని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. అక్కడ డబ్బులు కావాలి కదా! అటువంటి డబ్బులనేది అలాంటిగా ప్యారలల్‌గా చేస్తున్న స్టూడెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇదనమాట మన వీడియో. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. చాలా లెంగ్త్‌గా ఉంటది. స్కిప్ చేస్తే గనుక మీరు ఇంపార్టెంట్ డీటెయిల్స్ మిస్ అవుతారు. అప్లికేషన్‌లో వెళ్లి రాంగ్‌గా మిస్ చేసుకుంటారు. రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. డీటెయిల్‌గా స్కిప్ చేయకోకుండా చూడండి. ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ కాకోకుంటే గనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంటు. మీరు స్కాలర్‌షిప్ తీసుకుంటున్నా ప్యారలల్‌గా మీరు కోచింగ్ తీసుకుంటున్నప్పటికి ఈ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి వాళ్ళు సెలెక్ట్ అయితే అమౌంట్ ఇస్తారు మీకు. ఓకేనా? ఈ స్కాలర్‌షిప్ నేమ్ వచ్చేసి ఫ్రీ కోచింగ్ ఫర్ డీఎన్‌టీ స్టూడెంట్స్ అండర్ సీడ్ స్కీమ్ అనమాట. ఈ డీఎన్‌టీ అంటే డీనోటిఫైడ్ నోమాడిక్ అండ్ సెమీ నోమాడిక్ ట్రైబ్స్ అనమాట. ఇది ట్రైబ్స్ అంటే మీరు ఇంకో కమ్యూనిటీ అనుకోకండి. నేను ఎవరు వస్తారో ఆ ట్రైబ్స్ అనేది సంబంధించి డీటెయిల్స్ చూపిస్తాను. మొదటిగానే ఫస్ట్‌లోనే చూపిస్తాను. అంతకంటే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తుంటాను. లైక్ స్కాలర్‌షిప్స్‌కి మనం ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంటాం అనమాట. చూడొచ్చు నా స్కాలర్‌షిప్స్‌కి చాలా ఆల్మోస్ట్ 260 అబోవ్ స్కాలర్‌షిప్స్ చేశాను. ఆ స్కాలర్‌షిప్ వీడియోస్ చూసి చాలామంది స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలా సెలెక్ట్ అయ్యి కామెంట్ టెస్ట్ చేయడం జరిగిందంట. ఇక్కడ చూడొచ్చు మీరు కూడా. మీరు కూడా స్కాలర్‌షిప్స్ గాని, నేను చెప్పే వాటికి గాని అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే కామెంట్‌లో టెస్ట్ చేయండి. నేను కూడా మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇదే విధంగా ఇంకా అంటే ఏంటంటే చాలామంది స్టూడెంట్స్‌కి నేను కండక్ట్ చేస్తుంటాను ఓటింగ్ అనేది. ఎవ్రీ డే ఓటింగ్ ఉంటది. ఆ ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందనమాట. ఎందుకంటే నా సబ్‌స్క్రైబర్స్ ఏ విధంగా ఉన్నారో వాళ్ళ కెరియర్ గైడ్‌కి సంబంధించిన ఓటింగ్స్ ప్రొవైడ్ చేస్తాను.
చేస్తుంటారు. దానికి మీరు రెస్పాండ్ అవ్వండి. ఎవ్రీడే 11:30కి మనకు ఓటింగ్ అనేది ఆ టైంలో స్టార్ట్ అవ్వడం జరుగుతుందంటే డెఫినెట్‌గా మీరు పార్టిసిపేట్ అవ్వండి. ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాగున్నారు, ఎటువంటి సబ్‌స్క్రైబర్స్ నాకున్నారు, దానికి బేస్‌గా నేను వీడియోస్ చేస్తుంటూ ఉంటాననమాట. ఓకేనా? సో, అదే విధంగా చాలామంది జస్ట్ వాచ్ చేసి వీడియో వెళ్ళిపోతున్నారండి. సో, నేను ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను. జస్ట్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎంకరేజ్‌మెంట్, దాంతో పాటు ఒక మన యూట్యూబ్ వీడియోస్‌లో మన వీడియో అనేది టాప్‌లోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. యూట్యూబ్ ఆల్గోరిథం. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇక డీటెయిల్స్‌లోకి వెళ్దామండి. ఈ యొక్క అప్లికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆఫర్ చేయడం జరిగిందన్నమాట. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 13th October 2024 క్లోజ్ అవ్వడం జరుగుతుంది అప్లికేషన్ అనేది. సో, ఇక్కడ డీనోటిఫైడ్, నోమాడిక్ అండ్ సెమీ నోమాడిక్ ట్రైబ్స్ అంటే ఎవరు అని చెప్పాను కదండీ. సో, వీళ్ళు ఎవరంటే ఇక్కడ చూడండి మన మైగ్రేషన్‌లో వర్క్ ఉంటారు కదా! మైగ్రేషన్ స్టూడెంట్స్ కనుక సో, ఇక్కడ చూడండి ఇక్కడ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఈ విధంగా వీళ్ళొస్తారండి. ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో, తెలంగాణకు సంబంధించి సో, ఒక్కొక్క స్టేట్‌కి ఉంటారు. సో, మన ఆంధ్రాకి సంబంధించి కొంత ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఇక్కడ చూడండి తెలంగాణలో డీనోటిఫైడ్ ట్రైబ్స్, తెలంగాణలో నోమాడిక్ ట్రైబ్స్ అండ్ తెలంగాణలో సెమీ నోమాడిక్ ట్రైబ్స్ ఇలాగ ఉంటారన్నమాట. ఫస్ట్ మనము డీనోటిఫైడ్ ట్రైబ్స్ మీరుంటే కనుక ఇందులో మీ ట్రైబ్స్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా ఒకసారి స్కిప్ చేసి ఫ్యూజ్ నొక్కేసి చూసుకోండి. ఇక్కడ డీనోటిఫైడ్ అయిపోతేనే నోమాడిక్ ట్రైబ్స్ అనమాట. సో, ఈ విధంగా తెలంగాణ. అలాగే మన ఇంకా నెక్స్ట్ స్టేట్ ఆంధ్ర కదా! సో, ఆంధ్ర స్టేట్ కూడా చూడొచ్చు అనమాట మీరు. సో, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఉంటుంది డైరెక్ట్‌గా. సో, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ మీరు మీ స్టేట్ ఎక్కడుందో చూసుకోవచ్చు. యెస్ ఇలాగ చూడండి ఆంధ్రప్రదేశ్ అనమాట పేజ్ నెంబర్ 2లో. సో, అలాగా మీరు కూడా మీ యొక్క కేటగిరీ అంటే ఆ నోటిఫైడ్ ట్రైబ్స్ ఉంటారు కదా! ఆ ట్రైబ్స్ మీద ఇక్కడ కేవలం ఇక ట్రైబ్స్ అంటే ఈ కేటగిరీ వాళ్ళే అని కాదు. సో, మాక్సిమం ఇక్కడ నేను కొన్ని చెప్తాను చూడండి. ఉదాహరణకు చెప్తాను. సో, అది చూడండి ఇప్పుడు ఆంధ్ర కదా! సో, డీనోటిఫైడ్ ట్రైబ్స్‌లో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ తెలగ, పాములూరు గాని, డాండీస్ గాని, రిలైస్ గాని, పెడియాస్ గాని, అదేవిధంగా వడ్డీ ఉప్పార్స్ గాని, అదేవిధంగా పెద్ద బోయస్ గాని, ఇంకా కోర్చాస్, సుగాలీస్, పిచ్చిగుంట్లాసు. సో, వీళ్ళందరూ ఇక వస్తారనమాట వీటి కిందకి. సో, డీనోటిఫైడ్ ట్రైబ్స్ కిందకి వస్తారనమాట. ఇంక నోటిఫైడ్ ట్రైబ్స్ కూడా చూద్దామండి. సో, నోటిఫైడ్ ట్రైబ్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి అరే బొందెలు గాని, అదేవిధంగా దాసరి గాని, దొంగ దాసరి గాని, మదారి గాని, సో, మాదిగ దాసు గాని, మస్తేన్ గాని అండ్ నెక్స్ట్ ఇంకా అదేవిధంగా దాంతో పాటు ఇక్కడ రెడ్డి యెల్లో అనే ఒకటి ఉంటదండి. సో, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. సో, ఇక్కడ మీరన్నీ చూడండి. మీ యొక్క కేటగిరీలో ఉంటే గనుక చూడండి. ఈ యొక్క పీడీఎఫ్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను కింద. సో, మీరు మీ యొక్క స్టేట్‌కెళ్ళేసి ఆ స్టేట్‌లో మీ యొక్క ట్రైబ్ ఉంటే గనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇంక నెక్స్ట్ మనం డీటెయిల్స్‌లోకి వెళ్దామండి. సో, ఇక వీళ్ళు చెప్పాను కదా! ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రెజెంట్ ప్రిపేర్ అవుతుంటారో అది కూడా కోచింగ్ తీసుకొని ఉంటారు కదా! కొన్ని వాటిలో దానికి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ ఉంటాయి కదా! అవి జాగ్రత్త పెట్టుకోండి. ఒకవేళ మీరు అంతా పే చేసింటే గనుక సో, మీకు 100% అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు మీరు పే చేసిన డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తారు. లేదంటే ఇంకా మీరు ప్రెజెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంటే గనుక వీళ్ళు ఇన్‌స్టాల్ వైస్‌గా అమౌంట్ పే చేయడం జరుగుతుందన్నమాట. సో, స్టూడెంట్స్ ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు అప్లికేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరెవరో స్టూడెంట్స్ ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వాలని ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి జేఈఈ మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకుంటుంటారు. ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా పొందుతుంటారు. అటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలని లాంగ్ టర్మ్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లోని ఏదో ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో తీసుకుంటారు. సో, వాటికి వాళ్ళు పే అమౌంట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక లాకి సంబంధించి వాళ్ళు కూడా క్లాట్ గాని ఏ దాంట్లో అయినా సో, ఇప్పుడు లాంగ్ టర్మ్ అలాగంటే ఇప్పుడు మనకి గ్యాప్ లాంగ్ టర్మ్ వస్తేనే లాంగ్ టర్మేనా లేదంటే ప్యారలల్‌గా చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకుంటే ప్యారలల్‌గా చేస్తున్న వాళ్ళు కూడా అంటే 2 అంటే ఇంటర్మీడియేట్ ప్యారలల్‌గా చదువుతూ దాంతో పాటు సైడ్ ఈవినింగ్ టైమ్స్‌లో ఇలా ఈ టైమ్స్‌లో ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటూ ప్యారలల్‌గా చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఓకేనా? ఇదనమాట. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీస్ బ్యాంకింగ్ జాబ్స్‌కి సంబంధించి. బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు గాని, ఇన్సూరెన్స్ గాని, పీఎస్‌యు గాని, స్టేట్ అండ్ సెంట్రల్ పోలీసెస్ నాన్ గెజెట్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ బీఎస్ఎఫ్ అండ్ హోమ్ గార్డ్ గాని, ఆర్ఆర్‌బీ గాని, ఎస్ఎస్‌సి గాని సో, ఇటువంటి వాటికి కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో, కాకపోతే వీళ్ళేంటంటే అట్‌లీస్ట్ 12థ్ క్లాస్ అన్నా మీరు పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ 12థ్ క్లాస్ అన్నా పాస్ అయ్యి ఉండాలి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఇక జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వాళ్ళు అందరూ 12థ్ క్లాస్ పాస్ అయ్యి ఉంటారులెండి. ఇక ఈ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటారు కదా! మెడికల్, ఇంజినీరింగ్‌లా మీరు 12థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. దాంతో పాటు ప్రెజెంట్ 12థ్ క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. సో, కొంతమంది ప్యారలల్ చేస్తుంటారు. 12థ్ చదువుతూనే వాళ్ళు నీట్‌కి అదేవిధంగా ఇంజినీరింగ్ జేఈఈ మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతుంటారు. సో, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో, మీకు మినిమమ్ మార్క్స్ అనేది ఉండాలన్నమాట. మినిమమ్ మార్క్స్ అనేది అట్‌లీస్ట్ మీరు క్వాలిఫై అవ్వడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి దీనికనే కాదు వాటికి కూడా యూజ్‌ఫుల్ అవుతాయండి. సో, ఒకవేళ మీరు ప్రెజెంట్ 12థ్ క్లాస్ చదువుతుంటే గనుక
50% మార్క్స్ ప్రెజెంట్ 12th క్లాస్ చదువుతుంటే మీకు అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది ఉండాలన్నమాట. వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2,50,000 కంటే ఎక్కువ ఉండకూడదండి, అంతే తక్కువ ఉండాలా. అదేవిధంగా వీళ్ళు ఇంతకు ముందు ఈ కోచింగ్ క్లాసెస్కే ఇక్కడ చూడండి, ఈ కోచింగ్ క్లాసెస్కి సంబంధించి ఏదైనా మీరు అదర్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా బెనిఫిట్ పొందుతుంటే ఈ కోచింగ్ క్లాసెస్కి సంబంధించి మీరు తీసుకుపోయే కోచింగ్ క్లాసెస్ సంబంధించి వాళ్ళు ఏదైనా బెనిఫిట్ పొందుతుంటే ఆల్రెడీ నాట్ ఎలిజిబుల్. ఇక్కడ కోచింగ్ క్లాసెస్ అంటే మళ్ళీ మీరు ట్యూషన్ ఫీజు కాలేజ్ ఫీజు అనుకుంటారు. కాలేజ్ ఫీజు వేరండి. కాలేజ్ ఫీజుకి మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ లేదంటే ప్రైవేట్ స్కాలర్షిప్ ఇస్తుంటారు, అది అని ఇక్కడ కాదు. ఆల్రెడీ మనం ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ కోచింగ్ క్లాసెస్కి అమౌంట్ ఇస్తారు. సో అంతకంటే ముందు మీరు ఈ కోచింగ్ క్లాసెస్కి వేరే ఒక సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ అమౌంట్ తీసుకుంటుంటే వాళ్ళు ఈ కోచింగ్ స్కాలర్షిప్కి అమౌంట్కి ఫ్రీ కోచింగ్ స్కీమ్కి నాట్ ఎలిజిబుల్. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ కాలేజ్ ఫీజు అనేది అది వేరనమాట, అది ఇక్కడ మెన్షన్ రాదు. ఒకవేళ మీకు వస్తున్నా కానీ కాలేజ్ ఫీజు అనేది అది ఇంపార్టెంట్ కాదు. కోచింగ్ చదువుతున్న వాళ్ళు అమౌంట్ కావాలి కదా, ఆ అమౌంట్ అనేది ఈ గవర్నమెంట్ ఇస్తుంది. కాకపోతే వీళ్ళు రూమ్ ఏంటంటే ఇంకో గవర్నమెంట్ నుంచి అంటే స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే కనుక వాళ్ళు నాట్ ఎలిజిబుల్ కాదని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్ అంట. ఇక బెనిఫిట్స్ అనేది చూద్దామండి. ఇక్కడ బెనిఫిట్ చూసుకుంటే ఇక్కడ జేఈ నీట్ వాళ్ళకి చదువుతున్న కోర్స్ వాళ్ళకి మాక్సిమం వీళ్ళు కోర్స్ ఫీజు అనేది 1,20,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మినిమం అంటే వీళ్ళు కోర్స్ డ్యూరేషన్ 9 months ఉండాలన్నమాట. 8 months 6 months లేదంటే షార్ట్ టర్మ్ కోర్స్ అని జేఈ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ అని ఉన్న చదువుతున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా 12 months కంటే ఎక్కువ ఉండకూడదు. మినిమం రేంజ్ వచ్చేసి 9 to 12 months ఉండాలండి, ఓకేనా. ఇంకా సిఎస్ సిపిటి వాళ్ళు అనమాట, వీళ్ళకి 75,000 రూపీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మినిమం 9 months ఉండాలన్నమాట. మినిమం 9 months ఉంటే వాళ్ళు ఆ కోర్సు తీసుకుంటే ఎలిజిబుల్ అవుతారు. ఇక క్లాట్ అండి, క్లాట్ అంటే లాకి సంబంధించిన వాళ్ళకి సెలెక్ట్ అయితే కనుక అప్లై చేసుకుంటే వాళ్ళకి 50,000 రూపీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మినిమం 6 months కోర్స్ అయి ఉండాలన్నమాట, ఓకేనా. ఇక బ్యాంకింగ్ కానీ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 50,000 రూపీస్ అనేది అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. అదేవిధంగా వాళ్ళకి 6 months అంటే మినిమం 6 months అనేది వీళ్ళు ఆ కోచింగ్ తీసుకొని ఉండాలన్నమాట. 6 months పీరియడ్ ఉండాలి. ఒకవేళ 5 months 4 months 3 months అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. అదేవిధంగా ఎస్ఎస్సి ఆర్ఆర్బి స్టేట్ అండ్ సెంట్రల్ పోలీస్కి సంబంధించిన వాళ్ళకి 40,000 రూపీస్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక వీళ్ళు కూడా మినిమం కోర్స్ డ్యూరేషన్ అనేది 6 months ఉండాలన్నమాట. ఇక ఎన్డీఏ నాన్ కమిషనర్ మిలిటరీ వాళ్ళకైతే 20,000 రూపీస్ అనమాట. వీళ్ళకి మినిమం 3 months కోచింగ్ అనేది ఉండాలన్నమాట. సో ఆ కోచింగ్ సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అనేది జాగ్రత్త మీరు ఆల్రెడీ పే చేస్తుంటే జాగ్రత్త ఎత్తి పెట్టుకోండి. లేదు ఇంకా మీరు జాయినింగ్ అవుతుంటే కనుక సో మీకు అమౌంట్ అనేది వీళ్ళు ఇన్స్టాల్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు, ఒకసారి మీరు చదవండి, ఓకేనా. ఒకవేళ ఆల్రెడీ అమౌంట్ పే చేస్తుంటే కనుక వీళ్ళు మీకు ఆ డాక్యుమెంట్స్ ఫీజు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. ఇక దీంతో వీళ్ళు కోర్స్ ఫీజే కాకుండా అదర్ బెనిఫిట్ ఏంటంటే స్టైఫండ్ అనేది ఇస్తారనమాట ఫర్ 1 year విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనమాట ఫర్ కోర్స్ డ్యూరేషన్ అనేది. సో వీళ్ళు లోకల్ స్టూడెంట్ అయితే స్టూడెంట్ కోచింగ్ అనేది దగ్గరే ఉంటుంది సెంటర్, అటువంటి స్టూడెంట్స్కి అయితే 1,500 రూపీస్ పర్ మంత్ ఇస్తారనమాట. ఇక అవుట్ స్టేషన్ స్టూడెంట్స్ అటెండింగ్ అనమాట, అంటే అవుట్ సైడ్ నుంచి అటెండింగ్ అవుతుంటారు కదా, ఇక్కడ ఒకవేళ హాస్టల్ కానీ ఒకవేళ వేరే డిస్టిక్ నుంచి కానీ, డిస్టిక్ అంటే మరి చాలా దూరం ఉంటుందిలేండి. వీళ్ళు ఈ అవుట్ స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా దూరం ఉందనుకోండి, వాళ్ళకి 3,000 రూపీస్ పర్ మంత్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవుట్ స్టేషన్ అంటే హాస్టల్సే వస్తారండి, సో వాళ్ళకైతే 3,000 రూపీస్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక స్టైఫండ్ అండి, స్టైఫండ్ అనేది మీకు వీళ్ళు ఫస్ట్లో జాయిన్ అయితే కనుక మీరు ఫస్ట్లో ఈ కోర్స్ ఫీజు ఇన్స్టాల్మెంట్ వైజ్గా 2 ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఉంటుందని చెప్పాం కదా. సో వీళ్ళు ఈ స్టైఫండ్ అనేది మీకు ఫస్ట్లో జాయిన్ అయ్యి మీరు అప్లై చేసుకోగానే వీళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు, అదేంటి కోర్స్ ఫీజు అనేది. ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది మీరు కంప్లీట్ అయిన తర్వాత కోర్స్ ఫీజు అనేది ఇస్తారు, ఓకేనా. అదే ఇక స్టైఫండ్ వచ్చేది అనేది మీకు 3 months అనేది ఆఫ్టర్ మీరు కోచింగ్ స్టార్ట్ అయిపోయిన 3 months అనేది వీళ్ళు ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీ మంత్ బేస్ అయ్యి అనమాట. ఒకవేళ మీకు 6 months కోర్స్ అనుకోండి, 6 monthsకి డివైడ్ చేసుకొని ఎంత స్టైఫండ్ ఇవ్వాలా అనేది వాళ్ళు 3 months అనేది 3 monthsకి ఇస్తారనమాట. అలాగే 3 months 9 months కాబట్టి మీకు 3 times అనేది స్టైఫండ్ వస్తుంది. 3rd month అదేవిధంగా 6th month 9th month వస్తుంది అనమాట. లిమిటెడ్ మ్యాక్సిమం 12 months అనమాట, ఎందుకంటే జేఈ మెయిన్స్ నీట్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఇక స్పెషల్లీ అలవెన్స్ అండి 2,000 రూపీస్ అనేది ఎవరైతే డిజేబిలిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ ఎక్స్పెన్సెస్కి సంబంధించి రీడరీ అలవెన్స్ కానీ ఎస్కాట్ అలవెన్స్ కానీ హెల్పర్ అలవెన్స్కి సంబంధించి ఒక స్పెషల్ అలవెన్స్ అనమాట,
మంత్ వాళ్ళకి 2000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదనమాట. సో నెక్స్ట్ నోట్ కనుక చూసుకుంటే స్పెషల్ అలవెన్స్ విల్ బి పేడ్ టు స్టూడెంట్స్ ఇన్ 1 ఇన్‌స్టాల్‌మెంట్ అనమాట. బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ మంత్స్ అంటే స్పెషల్ అలవెన్స్ ఉన్న వాళ్ళకి 1 ఇన్‌స్టాల్‌మెంట్ బేస్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా వాళ్ళ యొక్క మంత్ డిపెండ్ అయ్యి ఆ మంత్‌కి ఇప్పుడు 9 మంత్స్‌కి అనుకోండి స్టైఫండ్ అనేది 3000 అంటే 9 3 27. ఒకవేళ 12 మంత్స్ కంటే అప్పుడు వాళ్ళు 12 3 36,000 అనేది 1 మంత్‌కి 1 ఇన్‌స్టాల్‌మెంట్‌లో అంటే 1 ఇన్‌స్టాల్‌మెంట్‌లో పే చేయడం జరుగుతుందంట. ఒకసారి మీరు కూడా చదవండి మీకు ఇంపార్టెంట్ కదా! ఓకేనా. మంత్లీ స్టైఫండ్ అండ్ స్పెషల్ అలవెన్స్ టు బి పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈస్ కన్ఫర్మ్డ్. అంటే ఈ స్టైఫండ్ గానీ, ఈ కోచింగ్ ఫీజెస్ గానీ ఇవన్నీ ఆల్ మంత్స్‌కి సంబంధించినవి కావాలంటే మీరు కోచింగ్‌లో అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారండి. అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుందనమాట. వేరే వాళ్ళకి అనేది అడ్మిషన్ కన్ఫర్మ్ కాకోకుండా మేము జాయిన్ అవుతాము. సో జాయిన్ అయిన తర్వాతనే మేము ఇప్పుడు అప్లై చేసుకొని జాయిన్ అయిన తర్వాత ఇస్తామంటే కుదరదు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అవన్నీ డీటెయిల్స్ అడుగుతాయన్నమాట. ఓకేనా. ఇక డాక్యుమెంట్స్ అండి. ఈ డాక్యుమెంట్స్ అనేది ఈ సైజులో ఉండాలన్నమాట. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అనమాట. 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్లో పెట్టుకొని సైజ్ బిలో అనేది 100 కేబీలో ఉంటేనే ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకుంటుంది అనమాట. సో మీకు క్రోమ్లోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు ఈ సెంటీమీటర్స్ సైజ్ అనేది. ఇక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి సంబంధించి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు అండి స్టూడెంట్ది. ఇక డిఎన్టీ సర్టిఫికేట్ అంటే ఈ డిఎన్టీ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీకు కొన్ని ట్రైబ్స్ కేటగిరీస్ చూపాను కదా. సో అందులో మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందిలేండి మాకు మేము ఇదే అప్లోడ్ చేస్తామంటే ఇక్కడైతే వీళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం అయితే డిఎన్టీ సర్టిఫికేట్ వేరు, కేటగిరీ సర్టిఫికేట్ వేరు అనమాట. డిఎన్టీ కమ్యూనిటీ సర్టిఫికేటే. కాకపోతే ఏంటంటే అది స్టేట్ పరంగా ఒక రకంగా వర్క్ చేస్తుంది. ఇక అదే విధంగా డిఎన్టీ సర్టిఫికేట్ అనేది నేషనల్ వైజ్గా ఇండివిజువల్గా వర్క్ చేస్తుంది అనమాట. సో మీరు ఆ డిఎన్టీ సర్టిఫికేట్ ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటారో వెంటనే డిఎన్టీ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఇప్పుడే వెంటనే డిఎన్టీ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. అందులో నుంచి మీకు మెయిల్కి రావడం జరుగుతుంది. ఎన్రోల్మెంట్ కానీ అవి కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదంటే ఒక కాపీ కానీ దాన్ని స్క్రీన్ షాట్ చేసుకున్నాను కదా. ఎందుకంటే డిఎన్టీ సర్టిఫికేట్ రావడానికి కాస్త లేట్ వచ్చాము. ఓకేనా. సో దాన్ని అనేది మీరు అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ 13th అక్టోబర్ లోపు. సో ఆ డిఎన్టీ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో ఒకవేళ సర్టిఫికేట్ వస్తే వెంటనే అప్లోడ్ చేసేయండి. ఓకే. ఇక క్లాస్ 12 లేదంటే 10th మార్క్స్ షీట్ సంబంధించి ఒకవేళ అప్లికేబుల్ అయితే అప్లోడ్ చేయండి. బట్ మనం వెరీ ఇంపార్టెంట్ వాటివి కాబట్టి వీళ్ళు అప్లికేబుల్ నెగ్లెక్ట్ చేసుకోకండి. 10th కానీ 12th కానీ మార్క్ షీట్ అప్లోడ్ చేయండి. ఇక ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండి. ఇక్కడ చూడండి ఇక్కడ కనపడుతుంది కదా. ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేయండి. ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి మూడిట్లో. ఓకేనా. చూడండి మీరు చదవండి. నేను లెంత్ అవుతుందని చదవలేదు. ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి. స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలన్నమాట. ఆధార్ కార్డు లింక్ ఏంటంటే మీకు ఒకవేళ ఎలిజిబుల్ అయినా అన్ని డీటెయిల్స్ ఆల్ కరెక్ట్ ఉండి ఆధార్ కార్డుకి లింక్ లేకోకుండా అదేవిధంగా ఆధార్ కార్డు ప్రాబ్లం ఉండి బ్యాంక్ అకౌంట్ లింక్ అయినా కానీ మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు పెట్టే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు బ్యాంక్ పాస్బుక్ కాపీ అండి. ఫ్రంట్ పేజ్ కాపీ ఉంటుంది కదా ఆ డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అడ్మిషన్ మీరు కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకున్నట్లు కన్ఫర్మ్ అయినట్టు ఒక లెటర్ అనమాట. మీకు ఎక్కడైనా కానీ కోచింగ్ తీసుకుంటే అడ్మిషన్ తీసుకున్నది పెట్టుకోండి జాగ్రత్తగా. ఓకేనా. అది అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ ప్రిఫరబుల్ స్టేటింగ్ ది ఫీజెస్ అనమాట. అంటే దాంట్లో ఫీజెస్ కూడా మెన్షన్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా మనము ఇంకో డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి లేదు. ప్రిఫరబుల్ స్టేటింగ్ ఒకవేళ లేకుంటే అటాచ్ చేయండి. అటాచ్ చేసి డాక్యుమెంట్ పీడిఎఫ్లో పెట్టేసేయండి. డిక్లరేషన్ స్టేటింగ్ దట్ ద అప్లికెంట్ ఈస్ నాట్ అవైలింగ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫ్రమ్ ఎనీ దిస్ సిమిలర్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. అంటే చెప్పాను కదా. ఇదే ఈ స్కాలర్షిప్ స్కీమ్ కానీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కానీ మీకు ఆల్రెడీ ఎటువంటివి పొందకూడదు అనమాట ఈ కోచింగ్ సంబంధించి. ఓకేనా. ఈ కోచింగ్ సంబంధించి ఆల్రెడీ మీరు ఎటువంటి స్కాలర్షిప్ కాలేజ్ వదిలేండి. ఆ కాలేజ్ కాబట్టి ఏం కాదు. ఓకేనా. ఇక డిజేబిలిటీ సర్టిఫికేట్ అండి ఇష్యూడ్ బై ది డిజేబిలిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ సర్టిఫికేట్ అనేది అప్లై చేయండి. లేకోకుంటే నో ప్రాబ్లం అనమాట. ఇది అప్లై ప్రాసెస్ అండి. ఈ విధంగా అప్లై చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మీరు ఎలిజిబుల్ అయితే ఇక్కడ అప్లై నా ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. ఇక మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ నేను చెప్పాలి. ఇది మిస్ అవ్వకండి. డీనోటిఫైడ్ హూ ఆర్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని అన్నారు కదా. సో ఇక్కడ చూడండి డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనేది ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి రావడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది అనమాట డీనోటిఫైడ్ ట్రైబ్స్ని. మళ్ళీ 1952లో ఈ విధంగా ఇండియన్ గవర్నమెంట్ అనేది వీళ్ళని డిఎన్టీ కానీ అదేవిధంగా ఎన్టీ కానీ ఈ విధంగా తీర్చిదిద్దడం జరిగిందనమాట. ఇక సెలెక్షన్ ప్రాసెస్ అనేది అండి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే మల్టిపుల్ స్టెప్ లైన్ ఆన్లైన్ కంప్లీట్గా ఫిల్ చేసింటారో అకాడమిక్ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఇక అదేవిధంగా అకాడమిక్ ఇన్ఫర్మేషన్ కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కానీ అండ్ రిఫరెన్సెస్కి సంబంధించి డీటెయిల్గా ఫిల్ చేసింటారు. ఒకటి నల్ లేకోకుండా చేసింటారో వాళ్ళ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. మిగతా వాళ్ళవి డైరెక్ట్ రిజెక్ట్. ఇంకా వాళ్ళు ఇంకా ఆలోచించారు. ఓకేనా. పాపం వీడు ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్లో నేమ్ రాశాడు ఇక్కడ మర్చిపోయాడు మనం ఫిల్ చేద్దామని అనేది ఉండదు.
వాళ్ళకి అలాంటి కనికరం ఉండదనమాట. ఓకేనా, డైరెక్ట్ రిజెక్ట్ చేసేస్తారు. ఇక ఫైనల్ సెలక్షన్ అండి. వన్స్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ అంటే ఫైనల్ సెలక్షన్ కంటే వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూస్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, కాంప్రిహెన్సివ్ రివ్యూ ప్రాసెస్ ఈజ్ కండక్టెడ్ ఇంక్లూడింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ టెలిఫోనిక్ ఆర్ వీడియో ఇన్ఫర్మేషన్. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి టెలిఫోనిక్ కానీ లేదా వీడియో ఇంటరాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో, చాలామంది స్టూడెంట్స్ ట్రస్ట్ చేస్తారనమాట. అలా ట్రస్ట్ చేయడం ద్వారా మరికొంతమంది స్టూడెంట్స్ గుండెల్లో నమ్మకం అనేది వస్తుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకుని బెనిఫిట్ అవుతారు. సో మీరు అలా చేయడం వల్ల ఎంతోమంది స్టూడెంట్స్కి నమ్మకం అనేది మీరు తెప్పించడం జరుగుతుంది, నేను కాదు. ఓకేనా, ఇక ఫైనల్ సెలక్షన్ అండి. ఫైనల్ సెలక్షన్ కనుక చూసుకుంటే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందంట. ద స్టూడెంట్స్ ఆర్ అవార్డెడ్ అండ్ ఫండ్ ఇస్ డిస్ట్రిబ్యూట్. అంటే స్టూడెంట్స్కి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్లీ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లోకి. ఈ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక హౌ విల్ ద స్కాలర్షిప్ ఫండ్స్ బి డిస్ట్రిబ్యూట్, నేను చెప్పాను కదా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐఎమ్ టేకింగ్ కోచింగ్ ఫర్ ద గేట్ ఎగ్జామినేషన్, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ద స్కీమ్. ఇక్కడైతే ఒక్కటి చూడండి ఇంపార్టెంట్. సో ఇతను గేట్ ఎగ్జామినేషన్స్కి కోచింగ్ తీసుకుంటాను అనమాట. సో అతనికి నేను ఈ యొక్క స్కాలర్షిప్కి ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబుల్ అని అంటే లేదనమాట. ఇక్కడైతే గేట్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు, గేట్ ఎగ్జామినేషన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. ఓన్లీ స్టూడెంట్స్ ఈ కేటగిరీ ఉన్న వాళ్ళు, ఇక్కడ చూడండి మీరు చదవండి, ఆల్రెడీ నేను చెప్పినట్టువే ఈ కేటగిరీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. ఓకేనా, ఐ పాస్డ్ మై క్లాస్ 12th ఇన్ 2022 అండ్ ఐఎమ్ కరెంట్. ఇక్కడ ఏంటంటే ఇతను 2022లో 12th క్లాస్ అనేది పాస్ అయినాడంట. ఆ తర్వాత మళ్ళీ ఈయన లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ ఈ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలని. సో ఇంజనీరింగ్ అనే కాదు, ఏదైనా 12th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఇలాంటిగా మేము కోచింగ్ తీసుకుంటున్నాము లాంగ్ టర్మ్. సో నేను ఎలిజిబుల్లా, ఎందుకంటే ఇప్పుడు 2024 నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి 2 years అయింది, నేను ఇప్పటికీ లాంగ్ టర్మ్ తీసుకుంటాను, నేను ఎలిజిబుల్లా అని అన్నారు. సో ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగితే ఎస్ యు ఆర్ ఎలిజిబుల్, డోంట్ వరీ, ట్రై టు అప్లై అండ్ ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసుకొని మ్యాచ్ చేయండి. మ్యాచ్ అయితే కనుక ఎలిజిబుల్ అవుతారు, స్కాలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ది బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ ఫర్ క్లినికల్ పొజిషన్. సో ఇక్కడ చూడండి ఏంటంటే ఇతను గ్రాడ్యుయేషన్ అనేది చేస్తున్నమాట. అది అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేయలేదు. గ్రాడ్యుయేషన్ అంటే మనకు రెండు వస్తాయి, అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వస్తాయి అనమాట. మళ్ళీ అందులో డివైడ్ ఉంటాయండి. సో గ్రాడ్యుయేషన్ అయితే చదువుతున్నాడు ఆయన. సో నేను అదే విధంగా బ్యాంకింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఇప్పుడు నేను దీనికి ఎలిజిబుల్ అంటే ఎస్ యూ మే అప్లై, మీరు కూడా ఎలిజిబుల్ అవుతారండి. కాకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను చెప్పాను కదా, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మ్యాచ్ అవ్వాలంట. సో ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేస్తున్న వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారనమాట. వాట్ ఈస్ డీనోటిఫైడ్ నోమెడిక్ అండ్ సెమీ నోమెడిక్ ట్రైబ్ సర్టిఫికేట్ అండి. సో సర్టిఫికేట్స్ ఈ విధంగా ఉంటాయండి. అఫీషియల్ డాక్యుమెంట్ దట్ వెరిఫైస్ ఏ పర్సన్ బిలాంగింగ్ టు వన్ డీనోటిఫైడ్. ఇది అన్ని యూనిఫామ్ కేటగరైజేషన్ స్టేట్ అనేది ఈ డిఎన్టీ ఎన్ఎన్టీ అని సెంట్రల్ ఇస్తుంది అనమాట సర్టిఫికేట్స్. అఫీషియల్ డాక్యుమెంట్ అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ఇచ్చింటుంది. అదేంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ లిస్టెడ్ ఫాలోడ్ వాళ్ళకే ఇచ్చింటారు కదా. ఏమంటే ఇది ఏంటంటే స్టేట్ లెవెల్ వరకు ఇది ఆల్ ఓవర్ ఇండియా వరకు పనిచేస్తుంది. కాకపోతే వీళ్ళకి డిక్లేరింగ్ దెమ్ యాజ్ దేర్ డిఎన్టీ ఆర్ ఎన్టీ ఆర్ ఎస్ఎన్టీ సర్టిఫికేట్స్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట, కావాలని అన్నారు. సో వెంటనే అప్లై చేసుకోండి. ఓకేనా, వై ఇస్ ద డిఎన్టీ ఎన్టీ అండ్ ఎస్ఎన్టీ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే దిస్ సర్టిఫికేట్ ఈజ్ ఏ క్రూషియల్ ఐడెంటిఫైడ్ డాక్యుమెంట్ ఫర్ వాల్యూయింగ్ బెనిఫిట్స్ అండర్ ది స్కీమ్. అంటే ఈ యొక్క స్కీమ్ కింద క్రూషియల్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అన్నమాట డాక్యుమెంట్స్ అనేది. ఓకేనా, హూ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఏ డిఎన్టీ ఎన్టీ ఎస్టీ ఎస్ఎన్టీ సర్టిఫికేట్ అనమాట. ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఆ డాక్యుమెంట్స్ అప్లై చేసుకొని? ఇండివిజువల్స్. అది ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఇండివిజువల్స్ బిలాంగింగ్ టు ది రికగ్నైజ్డ్ డినోటిఫైడ్ నోమెడిక్ ఆర్ సెమీ నోమెడిక్ ట్రైబ్స్ ఇన్ ఇండియా ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ సర్టిఫికేట్. ఈ డినోటిఫైడ్ అంటే ఏంటంటే ఎవరైతే వీళ్ళు సీజనల్ వైజ్గా కానీ ఈ డినోటిఫైడ్ నామిడిక్ ఆర్ సెమీ నామిడిక్ ఎవరైతే సీజనల్ వైజ్గా వెళ్ళి అక్కడ పంట పొలాల్లో టెంట్లు వేసుకొని అక్కడ నివసించే వాళ్ళకి పిల్లలు చదువుకుంటే అంటే కానీ, లేదంటే నామడిక్ అంటే వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు చదువుతుంటే కనుక, అండ్ సెమీ నామడిక్ అంటే సో ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ చెందిన వాళ్ళు కనుక ఆ పిల్లలు స్టూడెంట్స్ ఎదగాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. వీళ్ళని డినోటిఫైడ్ ఎన్టీ ఎస్ఎన్టీ అని ఉంటుంది, డీటెయిల్గా మీరు చూడొచ్చు. ఇలా క్రోమ్లోకి వెళ్ళి చూడండి, అందులో మీకు డీటెయిల్గా తెలుస్తుంది. ఓకే, నేను ఇక్కడ లెంత్ అవుతుందని చెప్పడం లేదు. ఇక ఎలాగ అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ అనమాట. మీరు చూడండి బడ్డీ4 స్టడీలో ఎలాగ అప్లై చేసుకోవాలి. వాట్ ఈస్ ద స్టెప్ టు ప్రాసెస్ అప్డేటింగ్ డిఎన్టీ సర్టిఫికేట్ ఆన్లైన్. అదేవిధంగా ఎలా కన్ఫర్మ్ అయిందని తెలుసుకోవడానికి, అదేవిధంగా లిస్టెడ్ ఎన్సిడిఎన్టీ అనమాట. ఎన్సిడిఎన్టీ నేను చెప్పాను కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ట్రైబ్స్ అని వస్తాయని నేను
డాక్యుమెంట్ చూపించాను కదా, ట్రైబ్స్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడ నుంచే తీసుకున్నాను. అదేవిధంగా వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఈ డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ సర్టిఫికేట్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి, హౌ డు ఐ ప్రూవ్ మై ట్రైబ్ అఫిలియేషన్, అంటే నేను ట్రైబ్ని అని నాకు తెలియాలి అంటే ఏ విధంగా అంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, సో యూ మే నీడ్ టు ప్రొవైడ్ డాక్యుమెంట్ సచ్ యాజ్ ఓల్డ్ సర్టిఫికేట్స్, అంటే ఓల్డ్ సర్టిఫికేట్స్ మీ ఫ్యామిలీ నెంబర్ సంబంధించి కానీ ఏదైనా లోకల్ పంచాయతీ కానీ ట్రైబల్ అథారిటీ కన్ఫర్మింగ్కి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు అనమాట. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ ది డిఎన్టీ, ఎన్టీ, ఎస్టీఎన్ సర్టిఫికేట్ అనమాట. అంటే ఇది ఏంటంటే ఇది స్టేట్ టు అనదర్ డిపెండింగ్, అంటే స్టేట్ వ్యారింగ్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అది కంప్లీట్నెస్ పట్టడం బట్టి మన సర్టిఫికేట్ అనేది టైం తీసుకుంటుంది అనమాట అండి. కెన్ ఐ అప్లై డిఎన్టీ ఎన్టీ సర్టిఫికేట్, ఎస్ఎన్టీ సర్టిఫికేట్ ఆన్లైన్? ఎస్, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ చూపిస్తాను చూడండి. సో ఒకవేళ డిఎన్టీ లేదంటే మీరు ఇక్కడ డిడబ్ల్యూబిడిఎన్సి ఇక్కడ ఉంది కదా, సో ఈ విధంగా క్రోమ్లోకి వెళ్ళి ట్రై చేస్తే ఆ ప్రాసెస్ అనేది మీరు చూసి ఫాలోగా అప్లై చేసుకోవచ్చు అనమాట. జాగ్రత్తగా అప్లోడ్ చేయండి, ఓకేనా. వాట్ ఇఫ్ మై అప్లికేషన్గా సర్టిఫికేట్స్ గెట్ రిజెక్టెడ్, సో రిజెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది చూడండి దాన్ని. ఇక మైనర్స్ అప్లై చేయొచ్చా డిఎన్టీ సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ చూడండి, ఎస్ మైనర్స్ ఆల్సో అప్లై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఫర్ ద అప్లై చేసే డాక్యుమెంట్స్ లేకుంటే మీ పేరెంట్స్ కానీ లీగల్ గార్డెన్స్ కానీ ఇవ్వచ్చు అనమాట. డూ ఐ నీడ్ టు రిన్యూ ది డిఎన్టీ, ఎన్టీ సర్టిఫికేట్స్ అంటే ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇది అప్డేట్లో ఉంటుంది అనమాట, వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా. కెన్ ఐ యూజ్ ది డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ వన్ స్టేట్ ఇన్ అనదర్ స్టేట్ అంటే ఇక్కడైతే జనరల్ ద సర్టిఫికేట్ ఈస్ వ్యాలిడ్, ఈ డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ సర్టిఫికేట్ అనేది ఇండియా వైడ్ వ్యాలిడ్ అవుతుందండి. బట్ అడ్వైజ్ ఏంటంటే స్పెసిఫిక్ స్టేట్ అథారిటీకి హూ ఆర్ యూ ఇంటెంట్ టు యూజ్ ఇట్, అంటే ఏ అథారిటీ, ఏ స్టేట్ అథారిటీ నుంచి యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ అప్డేట్ చేసుకుంటే కానీ మీకు మంచిగా ఉంటుంది అనమాట. సర్టిఫికేట్ ఫ్రమ్ వన్ స్టేట్ ఇన్ అనదర్ స్టేట్ అనమాట, అది అవసరం లేదు మ్యాక్సిమం, మనకి ఇండియా వైడ్ వ్యాలిడ్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ సర్టిఫికేట్? సో చాలా మందికి క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టచ్చా లేదంటే డిఎన్టీ, ఎన్టీ సర్టిఫికేట్ పెట్టచ్చు అంటే డిఫరెన్స్ చెప్పారు చూడండి. వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్స్ బ్రోడర్ అండ్ కవర్స్ వేరియస్ రికగ్నైజ్డ్ క్యాస్ట్, అంటే మన బ్రోడర్లో ఉన్న మన బ్రోడర్ అంటే మన స్టేట్లో ఉన్న ట్రైబ్స్ ఉంటారు కదా, ఆ ట్రైబ్స్ సంబంధించి కమ్యూనిటీస్ కింద కొన్ని కేటగిరీస్ ఉంటాయి, వాళ్ళ డిఫరెంట్ కమ్యూనిటీస్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, అది చూపిస్తుంది. వైల్ ఇది డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ సర్టిఫికేట్ ఏంటంటే స్పెషల్లీ రికగ్నైజ్ ఇండివిజువల్లీ ఫ్రమ్ డీనోటిఫైడ్ నోమడిక్ అండ్ సెమీ నోమడిక్ ట్రైబ్స్, అంటే ఇదేంటంటే ఈ క్యాస్టెస్లో కూడా వీళ్ళు ఉంటారు, అంటే సీజనల్ వైజ్గా ట్రాన్స్పోర్ట్ అవ్వడం కానీ లేదంటే తరచుగా మైగ్రేట్ అవ్వడం కానీ ఇలాంటి ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ క్యాస్ట్కి చెందిన వాళ్ళే ఉంటారు. కాకపోతే వాళ్ళు ఈ సీజనల్ వైజ్కి సంబంధించి కానీ ఈ వేరే చోటుకి మైగ్రేట్ అవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంటారు, వాళ్ళకి సంబంధించి ఇదనమాట ఇది డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ సర్టిఫికేట్. ఒకవేళ అటువంటి వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి వెంటనే, ఓకేనా. మీరు కాకుండా తెలియకుంటే అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు కూడా అప్లై చేయండి, అప్లికేషన్ అని ట్రై చేయండి. ఒకవేళ బెనిఫిట్ అయితే మనకు స్కాలర్షిప్ అమౌంట్ వస్తుంది కదా, ఒకవేళ తీసుకోకుంటే నో ప్రాబ్లం, ఏం కాదు, ఓకేనా. రిజెక్ట్ అవుతుంది అంతే. ఇస్ దేర్ ఎనీ ఏజ్ లిమిట్ ఫర్ అప్లయింగ్ ఫర్ ది డిఎన్టీ, ఎన్టీ సర్టిఫికేట్స్ అంటే నో అండి, ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ ఏం లేదు. హౌ కెన్ ఐ చెక్ మై స్టేటస్ అనమాట, ఇది మీరు చూసుకోవచ్చు. హూ షుడ్ ఐ కాంటాక్ట్ ఫర్ ద హెల్ప్ విత్ మై డిఎన్టీ, ఎన్టీ సర్టిఫికేట్ అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ డిడబ్ల్యూబిఎన్డిఈసి అనేది ఇక్కడ సోషల్ వెల్ఫేర్ అనమాట, లోకల్ తహసీల్ ఆఫీసర్ అనమాట, అంటే మీ దగ్గర ఉన్న లోకల్ తహసీల్ ఆఫీసర్ దగ్గరికి కానీ వెళ్ళి మీరు వీటికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ అండి, ఈ స్కీమ్కి సంబంధించిన మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట, ఓకేనా. ఇదండి ఈ యొక్క ఫ్రీ స్కీమ్స్కి సంబంధించి అనమాట. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకుంటే కనుక వెంటనే మీకు ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు అనిపించింటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. దాంతోపాటు ఒకవేళ మీరు ఈ యొక్క సీజనల్ డీనోటిఫైడ్ నామడిక్, సెమీ నామడిక్ ట్రైబ్స్కి చెందిన వాళ్ళు అయ్యింటే కనుక వెంటనే ఆ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. ఆ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. సో చేయించుకునేటప్పుడు మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది, ఆ ఎన్రోల్మెంట్ నెంబర్తోనే అప్లికేషన్లో సరిపోతుందంటే నో ప్రాబ్లం. లేదు డాక్యుమెంట్ కావాలి అంటే కనుక వెయిట్ చేసి డాక్యుమెంట్ రాగానే వెంటనే అప్లై చేసుకోండి, ఓకేనా. మ్యాక్సిమం పీడిఎఫ్ అని లేదంటే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదనమాట. సో ఇది ఈ స్కీమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. సో ఇటువంటి వాల్యుబుల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనుక మీకు కావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.